నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నేరుగా నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. అయితే ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం సిబిఐ కోర్టు ముందు జగన్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసులో దాదాపు 6 సంవత్సరాలుగా జగన్ విచారణకు హాజరు కాలేదు వ్యక్తిగతంగా. అయితే గత విచారణలో సిబిఐ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే వ్యక్తిగత విచారణకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఒక మెమో దాఖలు చేశాడు. కానీ ఆ మెమో పైన సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా జగన్ ఆ మెమోలో పేర్కొన్నప్పటికీ కూడా అనుమతించకపోవడంతో ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సింది అంటూ కూడా తెగేసి చెప్పడంతో ప్రస్తుతం అయితే మాత్రం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం న్యాయమూర్తి రఘురామ్ ముందు విచారణకు హాజరు కాబోతున్నాడు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. మరోవైపు ఇప్పుడు సిబిఐ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ పిటిషన్లకు సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు ఈ కేసులో కేవలం అంటే సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కావచ్చు, నిందితుల యొక్క స్టేట్మెంట్లు పూర్తి అయినప్పటికీ కూడా A1 నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాలుగా విచారణకి హాజరు కాకపోవడంతో సిబిఐ కోర్టు అయితే మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిబిఐ మొన్న జరిగినటువంటి విచారణలో ఎందుకంటే లండన్కి వెళ్ళినటువంటి సమయంలో కూడా తను ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ తప్పిదంగా ఉంది. ఈమెయిల్ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అందులో భాగంగానే సిబిఐ కోర్టు అయితే మాత్రం వ్యక్తిగత మినహాయింపుకు అవకాశం ఇవ్వలేదు, వ్యక్తిగత హాజరు మినహాయింపుకు అవకాశం ఇవ్వలేదు. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు కూడా ఎలాంటి అనుమతి